హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవస్వామి. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి కరెంటు పాలిటీ అండి. 2024-25 సంవత్సరాలలో వార్తల్లో నిలిచినటువంటి పాలిటీ అంశాలకు సంబంధించిన ప్రశ్నలని ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుందండి. చాలా ముఖ్యమైన ప్రశ్నలను మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా చూడండి, మొదటి ప్రశ్న, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అభ్యర్థి యొక్క ఎన్నికల గరిష్ట వ్యయ పరిమితిని ప్రస్తుతం ఎంతగా నిర్ణయించారని అడుగుతున్నారండి. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అభ్యర్థి యొక్క ఎన్నికల గరిష్ట వ్యయ పరిమితిని ప్రస్తుతం ఎంతగా నిర్ణయించారని అడుగుతున్నారు. దీని ప్రకారం ఎన్నికల గరిష్ట వ్యయ పరిమితిని లోక్సభకు సంబంధించి రెండు రకాలుగా వర్గీకరణ చేయాల్సిన అవసరం అనేది ఉండడం జరిగిందండి. అది ఏంటిదంటే, పెద్ద రాష్ట్రాలలో ఒక విధంగా లోక్సభ ఎన్నికల గరిష్ట వ్యయ పరిమితి ఉంటుంది. అదేవిధంగా చిన్న రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో మరొక రకంగా ఉంటుంది. కాబట్టి ఒక్కసారి చూద్దామండి. పెద్ద రాష్ట్రాలలో లోక్సభ ఎన్నికల గరిష్ట వ్యయ పరిమితి ఒక అభ్యర్థి ఎంతగానో ఖర్చు చేయడానికి అవకాశం ఉంది అంటే 95 లక్షల రూపాయలండి. అదే చిన్న రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో ఒక అభ్యర్థి గరిష్టంగా ఖర్చు చేయవలసినటువంటి వ్యయంగా 75 లక్షల రూపాయలను నిర్ణయించారు. కాబట్టి పెద్ద రాష్ట్రాలు అంటే 95 లక్షలు, చిన్న రాష్ట్రాలు అంటే 75 లక్షలు అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక అసెంబ్లీ ఎన్నికలలో ఒక అభ్యర్థి ఎంతగానో ఖర్చు చేయడానికి అవకాశం ఉంటుందంటే పెద్ద రాష్ట్రాలలో 40 లక్షలు, చిన్న రాష్ట్రాలలో 28 లక్షలు అండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేట్ చేసుకోవాల్సిన అంశం కాబట్టి ఇక్కడ నుంచి అడగడానికి అవకాశం అనేది ఉండడం జరిగింది. ఇక మరొక అంశం అండి, చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం మన భారతదేశంలో ఎన్ని జాతీయ పార్టీలు కలవు అని అడుగుతున్నారండి. ప్రస్తుతం మన భారతదేశంలో ఆరు పార్టీలు అనేవి జాతీయ హోదాను కలిగి ఉండడం జరిగినాయి. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. వాటి పేర్లను కూడా గుర్తుంచుకోండి. పార్టీ పేర్లను, ఒకటి కాంగ్రెస్, రెండవది బీజేపీ, మూడవది సిపిఎం అండి. సిపిఎం అందరూ కూడా సిపిఐ అనుకుంటారు కాబట్టి సిపిఎంకి జాతీయ హోదా ఉంది అండి. అదేవిధంగా బిఎస్పి బహుజన సమాజ్వాదీ పార్టీ, అదేవిధంగా ఎన్సిపి నేషనల్ పీపుల్స్ పార్టీ, అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ అండి. ఈ యొక్క 6 పార్టీలకి కూడా ప్రస్తుతం జాతీయ హోదాను కలిగి ఉండడం జరిగినాయి. కాబట్టి ఈ యొక్క 6 పార్టీలు జాతీయ పార్టీలుగా ప్రస్తుతం భారతదేశంలో గుర్తింపు పొందాయి. అయితే ఇదే సందర్భంలో కొన్ని పార్టీలు జాతీయ పార్టీ హోదాను కూడా కోల్పోవడం జరిగాయి. కాబట్టి వాటి పేర్లను కూడా గుర్తుంచుకోండి. ఒకటి వచ్చేసి సిపిఐ అండి. 1925 సంవత్సరంలో స్థాపించిన సిపిఐ పార్టీ తన యొక్క జాతీయ హోదాను కోల్పోవడం జరిగింది. అదేవిధంగా ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అండి. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలో ఉన్నటువంటి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ కూడా తన యొక్క పార్టీ హోదాని, జాతీయ పార్టీ హోదాని కోల్పోయింది. అదేవిధంగా ఎన్సిపి అండి, శరద్ పవార్ గారి యొక్క ఎన్సిపి పార్టీ కూడా జాతీయ పార్టీ హోదాను కోల్పోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ముఖ్యమైన అంశాలను అయితే గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, చాలా ఇంపార్టెంట్. 2024 నాటికి కేశవానంద భారతి కేసు తీర్పు వెలువడి ఎన్ని సంవత్సరాలు పూర్తయిందని అడుగుతున్నారండి. 2024 సంవత్సరంలో ఏప్రిల్ 24 నాటికి కేశవానంద భారతి కేసు తీర్పు వెలువడి 50 సంవత్సరాలు పూర్తి కావడంతో ప్రస్తుతం వార్తల్లో ఉండడం జరిగింది. కేశవానంద భారతి వర్సెస్ కేరళ రాష్ట్రం అంటే మనం పాలిటీ చదివేటప్పుడు అనేక అంశాలను ఈ యొక్క కేసు నుంచి నేర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. అసలు కేశవానంద భారతి కేసు ఏం చెప్తుంది, ఎందుకోసం ఈ తీర్పు అనేది అంతగానం ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది అంటే, కేరళ ప్రభుత్వం చేసినటువంటి భూ సంస్కరణల చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆధ్యాత్మికవేత్త అయినటువంటి కేశవానంద భారతి సుప్రీంకోర్టులో సవాల్ చేయడం జరుగుతుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. అలాంటి ప్రాముఖ్యమైనటువంటి కేసుని ఏకంగా 13 మంది న్యాయమూర్తుల ధర్మాసనం విచారించిందండి. చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో ఇప్పటివరకు ఏ కేసు కూడా ఇంతమంది న్యాయమూర్తులు ఒకే ధర్మాసనం విచారించలేదు. కానీ తొలిసారిగా 13 మంది న్యాయమూర్తుల ధర్మాసనం విచారించినటువంటి కేసు ఏదైనా ఉందా అంటే అది కేశవానంద భారతి కేసు అని గుర్తుంచుకోండి. అప్పటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే ఎస్ఎం సిక్రీ నేతృత్వంలో ఈ యొక్క 13 మంది న్యాయమూర్తుల ధర్మాసనం అయితే ఈ యొక్క కేసును విచారించి తుది తీర్పు వచ్చేసి 1973 ఏప్రిల్ 24వ తేదీన 7:6 మెజార్టీ తోటి ధర్మాసనం తీర్పును వెలువరించింది. ఏమని తీర్పునిచ్చిందంటే, రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని
పార్లమెంట్ సవరించలేదు అని ఒక తీర్పునైతే పేర్కొంది. కాబట్టి అలాంటి తీర్పు వచ్చి 2024 ఏప్రిల్ 24 నాటికి 50 సంవత్సరాలు పూర్తయింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక 4వ ప్రశ్న, ప్రస్తుతం భారతదేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసి రికార్డు అనేది ఎవరి పేరిట ఉంది అని అడగడానికి అవకాశం ఉందండి. ఎందుకంటే చాలా చాలా ముఖ్యమైన అంశం కాబట్టి ప్రస్తుతం మన భారతదేశంలోనే అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడండి. అతనే పవన్ కుమార్ చామ్లింగ్. సిక్కిం రాష్ట్రానికి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇతడు భారతదేశ చరిత్రలోనే 24 సంవత్సరాల 165 రోజుల పాటు ముఖ్యమంత్రిగా సేవలను అందించడం జరిగింది. అయితే ఆ తదుపరి ఎన్నికల్లో ఓడిపోవడం కూడా జరిగింది. కాబట్టి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం రాలేదు. కాబట్టి ప్రస్తుతం అయితే ఇప్పటి వరకైతే భారతదేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి రికార్డు ఎవరి పేరిట ఉంది అంటే పవన్ కుమార్ చామ్లింగ్ అండి. అదేవిధంగా 2వ స్థానంలో నవీన్ పట్నాయక్ గారండి. ఒడిశా రాష్ట్రంలో 24 సంవత్సరాల 99 రోజుల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి దేశంలో 2వ అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిగా ఉండడం జరిగింది. ఒకవేళ ఇటీవల 2024లో జరిగిన ఎన్నికల్లో ఒడిశా రాష్ట్రంలో కనుక మళ్ళీ నవీన్ పట్నాయక్ గారు గెలుపొందితే ఇతడు మాత్రం భారతదేశంలోనే అత్యధిక కాలం ముఖ్యమంత్రి అయ్యే అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా కొనసాగిన రికార్డ్ అయితే ఇతని పేరు మీద ఉండేది. అయితే అక్కడ ఓడిపోవడం వలన ఆ యొక్క రికార్డ్ అనేది సాధించలేకపోవడం జరిగింది. ఇక 3వ స్థానంలో జ్యోతి బస్ గారండి. పశ్చిమ బెంగాల్ 23 సంవత్సరాలకు పైగా అతడు కూడా ముఖ్యమంత్రిగా సేవలను అందించారు. కాబట్టి ఈ యొక్క ముగ్గురు పేర్లను గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, 5వ ప్రశ్న, ప్రస్తుతం లోక్పాల్ చైర్పర్సన్గా ఎవరు బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు అంటే ఏఎం కన్విల్కర్ అండి. అజయ్ మాణిక్రావ్ కన్విల్కర్ అనేటువంటి వ్యక్తి ప్రస్తుతం లోక్పాల్కి చైర్పర్సన్గా ఉండడం జరిగింది. అయితే మొట్టమొదటి లోక్పాల్ చైర్పర్సన్గా ఎవరు బాధ్యతలను స్వీకరించారు అంటే జస్టిస్ పినాకి చంద్రఘోష్ అండి. పిసి ఘోష్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇతడు 2019 నుంచి 22 వరకు కూడా లోక్పాల్ చైర్పర్సన్గా సేవలను అందించడం జరిగింది. ఇక మరొక అంశం అండి, ఇటీవల సుప్రీంకోర్టు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు ఇతర కమిషనర్లను ప్రధాని అధ్యక్షతన ఉండే త్రిసభ్య కమిటీ ద్వారా నియమించాలని ఏ కేసులో పేర్కొంది అని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి అనూప్ బరన్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఏమని చెప్పిందంటే ఇక నుంచి కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్లని ఇతర కమిషనర్లు నియమించాలి అంటే ప్రధాని అధ్యక్షతన ఒక త్రిసభ్య కమిటీ ఉండాలి అని, ఆ యొక్క కమిటీ మాత్రమే ఆ యొక్క కేంద్ర ఎన్నికల కమిషనర్లను నియమించాలని చెప్పిందండి. ఎప్పుడు అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ కాదు, కానీ దాని యొక్క కేసు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అయితే పార్లమెంట్ చట్టం చేసేంత వరకు కూడా ప్రస్తుతం ఈ యొక్క త్రిసభ్య కమిటీయే ఈ యొక్క కమిషనర్లను నియమించాలని చెప్పారండి. ఓకేనా. సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, పార్లమెంట్ యొక్క ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన చట్టం చేసేంత వరకు మేం సూచించినటువంటి త్రిసభ్య కమిటీ ద్వారానే ఈ యొక్క ఎన్నికల కమిషనర్లను నియమించాలని పేర్కొందండి. అలా సుప్రీంకోర్టు సూచించినటువంటి త్రిసభ్య కమిటీలో ప్రధానమంత్రి అధ్యక్షతన ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, అదేవిధంగా లోక్సభ ప్రతిపక్ష నేత లేదా అత్యధికంగా సీట్లు కలిగిన ప్రతిపక్ష నాయకుడు, ఈ యొక్క ముగ్గురితో కూడినటువంటి త్రిసభ్య కమిటీ ద్వారానే భవిష్యత్తులో ఎన్నికల కమిషనర్లను నియమించాలి పార్లమెంట్ చట్టం చేసేంత వరకు అని ఒక తీర్పునైతే ఇచ్చిందండి. ఈ తీర్పును వెలువరించినటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరు అంటే కేఎం జోసెఫ్ అండి. అయితే తదుపరి సుప్రీంకోర్టు యొక్క తీర్పును ఆధారంగా చేసుకొని పార్లమెంట్ వచ్చేసి కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ అదేవిధంగా ఇతర కమిషనర్ల నియామక చట్టాన్ని కూడా చేయడం జరిగింది. ఆ చట్టం ద్వారా ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ప్రస్తుతం వీరి యొక్క సారథ్యంలోనే కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ మరియు ఇతర కమిషనర్లను నియమించడం జరుగుతుంది. ఆ యొక్క 2023లో వచ్చినటువంటి చట్టం ప్రకారం ఉన్నటువంటి త్రిసభ్య కమిటీ సభ్యులు ఎవరు అంటే ఒకరు ప్రధానమంత్రి, మరొకరు కేంద్ర క్యాబినెట్ కలిగినటువంటి మంత్రి ఉంటారు, మరొకరు వచ్చేసి లోక్సభ ప్రతిపక్ష నేత లేదా అత్యధిక సీట్లు కలిగినటువంటి ప్రతిపక్ష నాయకుడు అనేటువంటి ముగ్గురు కూడా ఉంటారండి. అయితే ప్రస్తుతం ఈ యొక్క పదవులలో ఎవరెవరు ఉన్నారు అంటే ప్రధానిగా మోడీ, కేంద్ర క్యాబినెట్ మంత్రిగా హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఉన్నారు, అదేవిధంగా లోక్సభ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉన్నారు. వీరు ముగ్గురు ఎవరైతే సూచిస్తారో వారినే
తదుపరి కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్గా నియమిస్తారు. ఈ కమిషన్ అమల్లోకి వచ్చిన తర్వాత నియమించబడినటువంటి మొట్టమొదటి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు అంటే జ్ఞానేష్ కుమార్ అని గుర్తుంచుకోండి. ఇక 7వ ప్రశ్న అండి, ఇటీవల సుప్రీంకోర్టు భార్యకు భరణం పొందే హక్కు కలదని ఎప్పుడు తీర్పునిచ్చిందని అడుగుతున్నారండి. 2025 జనవరి 11వ తేదీన సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పునిచ్చింది. ఆ తీర్పు ఏంటి అంటే భర్త నుంచి భార్యకు భరణం పొందే హక్కు అనేది ఉందని కీలకమైన తీర్పు ఇచ్చింది. జార్ఖండ్కు చెందినటువంటి ఒక దంపతుల కేసుల సందర్భంగా ఈ యొక్క తీర్పునైతే వెలువరించిందండి. అయితే భరణానికి సంబంధించిన ముఖ్యమైన కేసులు కనుక పరిశీలిస్తే మహమ్మద్ అబ్బాస్ సమాద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ, అదేవిధంగా షాబానో వర్సెస్ అహ్మద్ ఖాన్ కేసు 1985 అనేవి చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, మోస్ట్ ఎక్స్పెక్ట్ చేయాల్సినటువంటి ప్రశ్న ఇది ఏంటి అంటే ఇటీవల 52వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారని అడుగుతున్నారండి. 2025 మే 14వ తేదీన భారతదేశానికి సంబంధించిన సుప్రీంకోర్టుకు 52వ ప్రధాన న్యాయమూర్తిగా భూషణ్ రామకృష్ణ గవాయ్ అండి బిఆర్ గవాయ్ గారు బాధ్యతలను స్వీకరించారు. ఇతను 2వ దళిత సిజేఐ అండి. తొలి సిజేఐ వచ్చేసి కేజీ బాలకృష్ణన్ అండి. దళితులలో మొదటి వ్యక్తి కేజీ బాలకృష్ణన్, రెండవ వ్యక్తి వచ్చేసి బిఆర్ గవాయ్ అండి. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చివరిగా పనిచేసినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులను జతపరచండి కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి 52వ వ్యక్తి బిఆర్ గవాయ్, 51వ వ్యక్తి సంజీవ్ ఖన్నా, 50వ వ్యక్తి డివై చంద్రచూడ్, 49వ వ్యక్తి ఉదయ్ ఉమేష్ లలిత్ అండి యుయు లలిత్, 48వ వ్యక్తి మన తెలుగువాడు ఎన్వి రమణ. కాబట్టి ఈ యొక్క 5గురిని గుర్తుంచుకోండి. అదేవిధంగా మొట్టమొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటే హీరాలాల్ జకానియా గారు అని గుర్తుంచుకోండి. అదేవిధంగా సుప్రీంకోర్టు చరిత్రలోనే అత్యధిక కాలం ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసింది డివై చంద్రచూడ్ అండి, 7 సంవత్సరాలు. అదేవిధంగా అత్యల్ప కాలం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసింది కమల్ నారాయణ్ సింగ్, కేవలం 17 రోజులని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 9వ ప్రశ్న అండి, పార్లమెంట్ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణను నిరసిస్తూ ఇటీవల తొలి జేఏసీ సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారని అడుగుతున్నారండి. 2025 మార్చి 22వ తేదీన తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి చెన్నై వేదికగా ఈ యొక్క పార్లమెంట్ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జేఏసీ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి అధ్యక్షత బాధ్యతలను చేపట్టింది ఎవరు అంటే తమిళనాడు ముఖ్యమంత్రి అయినటువంటి ఎంకే స్టాలిన్ అండి. ఎందుకోసం జేఏసీ యొక్క పార్లమెంట్ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణను వ్యతిరేకిస్తుంది అంటే ప్రస్తుతం ఉన్న జనాభా ఆధారంగా గనక లోక్సభ నియోజకవర్గాలను పునర్వ్యవస్థీకరిస్తే ఉత్తర భారతదేశంలోనే అత్యధికంగా సీట్లు పెరిగేటువంటి అవకాశం ఉంది. దక్షిణ రాష్ట్రాలలో అతి తక్కువగా లోక్సభ స్థానాలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో కుటుంబ నియంత్రణను సమర్థవంతంగా అమలు చేయడం వలన దక్షిణాది రాష్ట్రాలలో జనాభా అనేది తగ్గడం జరిగింది. తత్ఫలితంగా లోక్సభ స్థానాలు కూడా తగ్గుతాయి. అదే సందర్భంలో ఉత్తర భారతదేశంలో జనాభా అనేది ఎటువంటి నియంత్రణ లేకపోవడం వలన అక్కడ జనాభా విపరీతంగా పెరిగింది. తత్ఫలితంగా ఇప్పుడు గనక లోక్సభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేస్తే ఉత్తర భారతదేశంలోనే అత్యధిక మంది అంటే అత్యధిక ఎంపీ స్థానాలు అనేవి అవే కలిగి ఉంటాయి. తద్వారా దక్షిణ భారతదేశం పైన ఉత్తర భారతదేశం వారు ఆధిపత్యాన్ని మరింత పెంచే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు అలాంటి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేపట్టద్దు. పునర్విభజన ప్రక్రియ పైన ప్రస్తుతం ఉన్న నిషేధాన్ని మరొక 25 సంవత్సరాల పాటు పొడిగించాలి. 1971 జనాభా లెక్కల ఆధారంగా ఖరారు చేసిన లోక్సభ స్థానాల ప్రస్తుత సంఖ్యనే అప్పటిదాకా కొనసాగించాలి. ఆ తదుపరి 25 సంవత్సరాల తర్వాత మీరు ఏదైనా నియోజకవర్గాల పునర్విభజన చేస్తే అప్పుడు చేయండి అని ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఆ యొక్క తొలి సమావేశాన్ని చెన్నైలో నిర్వహించగా రెండవ సమావేశాన్ని భవిష్యత్తులో హైదరాబాద్లో నిర్వహించబోతున్నారు. అయితే ఇప్పటివరకు నియోజకవర్గాల పునర్విభజన అనేది 4 సార్లు జరిగింది. 1952, 62, 72, 2002 ఈ యొక్క 4 సందర్భాలలో డీలిమిటేషన్ కమిషన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక డీలిమిటేషన్ గురించి భారత రాజ్యాంగంలో తెలియజేసే అధికరణ ఏది అంటే 82 అని గుర్తుంచుకోండి. ఎందుకంటే వార్తలో ఉంది కాబట్టి ఆర్టికల్ కూడా అడగడానికి అవకాశం ఉందండి. ఇక ఈరోజు చివరి ప్రశ్న అండి,
ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి వక్ఫ్ వక్ఫ్ సవరణ చట్టం 2025 ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందని అడుగుతున్నారండి. 1995లో ఉన్నటువంటి వక్ఫ్ చట్టంలో సవరణలను 2025లో చేయడం జరిగింది. ఆ సవరణ బిల్లును 2025 ఏప్రిల్ 2వ తేదీన లోక్సభలో ప్రవేశపెట్టగా లోక్సభ ఏప్రిల్ 2న ఆమోద ముద్ర వేయడం జరిగిందండి. దీనికి 288 మంది మద్దతు ఇవ్వగా వ్యతిరేకించింది 232 మంది అండి. ఇక రాజ్యసభ కూడా ఏప్రిల్ 4వ తేదీన ఆమోద ముద్ర వేసింది. మద్దతుగా 128 మంది ఉండగా వ్యతిరేకించింది 95 అండి. అయితే ఒక బిల్లు పేరును ఏ విధంగా మార్చారు అంటే ఏ విధంగా పేర్కొన్నారంటే యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ పవర్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ బిల్లుగా ఈ యొక్క వక్ఫ్ బిల్లునైతే పేర్కొనడం జరిగింది. ఇవండి ముఖ్యమైనటువంటి పాలిటిక్స్ సంబంధించిన ప్రశ్నలను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. థ్యాంక్ యూ.